తన మేనిఫెస్టోలో ఏ హామీలైతే మీ ముందు పెట్టిందో ఆ హామీలన్నింటినీ టెన్షన్ గా అమలు చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. 46 జీవో తీసుకొచ్చిన పాపాత్ముడు ఎవరు? ఏ పార్టీ తీసుకొచ్చిందన్నా? బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. 317 జీవో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? జోన్ల సిస్టమ్ ను డిస్టర్బ్ చేసింది ఎవరు? వీళ్ళే కదా. వీళ్ళు ఇప్పుడు మేము ప్రశ్నించే గొంతుకలం అవుతామని వస్తా ఉన్నారు. మేము ప్రశ్నించే గొంతుకలం, వాళ్ళు చేసిందే కదా ఈ కథంతా. దీన్ని కడగడం కోసం, మళ్ళీ మీ జీవితాల్లో వెలుగులు రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్న సోదరులారా, మీరంతా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్నకు ఆ రోజు మీరండగా ఉన్నారు. మీతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, టీజేఎస్ పార్టీ, న్యూ డెమోక్రసీ కూడా రాత్రి బయట నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. సోదరులారా, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇంతమంది మేధావి వర్గం తీన్మార్ మల్లన్న ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే మా పిల్లలకు మంచి జరుగుతుందేమో అని ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఒక్క ఆలోచన, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న ఏ ఒక్క చిన్న వార్డు మెంబర్ కూడా కాలేదు. కానీ నా ఆఫీస్ కాడ చూడ్రి, వందలాది మంది బిడ్డలు వచ్చి కూర్చుంటారా, పేదవాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఆపరేషన్లు కావాల్సి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. అక్కడ ఏ పదవి లేక ముందుకే మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమ బాధ్యతలతో నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ రాగలిగిన, ఇవాళ మీ ముందుండగలిగిన. ఇలా తీన్మార్ మల్లన్నను ఎదుర్కోలేక, తీన్మార్ మల్లన్నను ఓడించాలని, ఎట్టి పరిస్థితిలో ఓడించాలని, అరే నువ్వేం చేస్తావో చెప్పురా భయ్ ఈ ప్రజలకి, నేనేం చేస్తానో ఈ ప్రజల ముందు పెట్టి అడుగుతా ఉన్నా ఓటు. నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తీన్మార్ మల్లన్న రోజు కేటీ రామారావు ఏం లేదో 20 యూట్యూబ్ ఛానల్ పెట్టి తీన్మార్ మల్లన్న రోజు బదనాం చేయాలి, రోజు 2 వీడియోలు తయారు చేయాలని పెట్టిండు. దానికి బడ్జెట్ 5 కోట్లు పెట్టింది. ఇంకా సార్ ఒకటే కాంప్లెక్స్ లో ఉంటాయి యూట్యూబ్ ఛానల్ అన్ని. హైదరాబాద్ వస్తే చూపిస్తాను. మొన్న రివ్యూ మీటింగ్ పెట్టి ఏమంటాడు, ఏం రాబాయి మీకు ఇన్ని పైసలు ఇస్తే మల్లన్నకు వ్యతిరేకంగా, మల్లన్న మంచోడు కాదని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయరంటే ఏమైందిరా చేస్తలేరంటే, చేసినాం కానీ ఎవరు నమ్మతలేడు సార్ అని చెప్పిండు. తీన్మార్ మల్లన్న ఏందో ప్రజలకు తెలియదా? తీన్మార్ మల్లన్న జీవితం ఏందో తెలియదా? తెలిసిన పుస్తకం కదా నా జీవితం. అందుకోసమే సోదరులారా, ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రజల మనిషి, పట్టభద్రుల మనిషి అని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టే మా అధినాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా తల్లి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి అన్నా వాళ్ళ దగ్గరికి తోలితే మీ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడుతూ మీ ఓటు కావాలంటా ఉన్న మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని మీ అందరినీ వేడుకుంటా ఉన్న సోదరులారా.